అలాగే ఒక జింక ఆయన సమక్షంలో నెమలి పడుకునేది, కుక్క పడుకునేది, పాము పడుకునేది, పిల్లి పడుకునేది, ఎలక పడుకునేది, చెవుల పిల్లి పడుకునేది, ఒక తెల్ల నెమలి పడుకునేది. అన్ని ప్రాణులు అలా పడుకునేవి. జీడిపప్పు పట్టుకుని ఆయన ఇలా చేత్తో పట్టుకుంటే అన్ని ప్రాణులు చుట్టూ వచ్చి ఆయన చేతిలో ఉన్న జీడిపప్పుని అన్నీ తింటుండేవి. తొందర పడకండే పెడతాను అని ఆయన దోసిటితో పట్టుకుంటే అన్ని ప్రాణులు ఒకదాని పట్ల ఒకటి వైరం కలిసి తినవు, గుర్రమంటాయి. అటువంటివి అన్నీ కలిసి తింటుండేవి. ఒకప్పుడు ఒక నెమలి మాత్రం ఏం చేసిందంటే ఆయన పట్టుకుంటే తొందరపడి గట్టిగా కొట్టింది. ఆయనకి రక్తం వచ్చింది. నీకు ఆర్తి ఎక్కువైపోయింది, ఇక నేను పెట్టను పో అన్నారు. దానికి ఎంతమంది జీడిపప్పు పెట్టినా తినలేదు. అది అలాగే నీరసపడిపోయి పడుకుంది. ఒకరోజు నేను పిలిచారు, ఏ బుద్ధి వచ్చిందా రా అన్నారు. అంతే, పరుగు పరుగున వచ్చి ఆయన చేతిలో జీడిపప్పు తింది. అన్ని ప్రాణులు ఏకకాలంలో ఆయన చుట్టూ లేళ్లు, జింకలు అన్నీ తింటుండేవి. ఒక రోజున ఆయన జీడిపప్పు తిండి ఇవన్నీ వచ్చే తింటాయనేవారు. జీడిపప్పు కోసం అన్ని చుట్టూ వచ్చి కూర్చునేవి. కూర్చొని జీడిపప్పు తిండి అన్నారు. ఆశ్రమంలో వాళ్ళు అన్నారు, ఇవాళ పాయసంలోకే ఉంది జీడిపప్పు, జీడిపప్పు లేదుటన్నారు. ఆయన అన్నారు, ఓహో మనకి జీడిపప్పు ఉంది, వాటికి జీడిపప్పు లేదనమాట. మనకి పాయసంలో జీడిపప్పు కావాలి, వాటికి అక్కర్లేదు. అవి ప్రాణులు కావు, మనమే ప్రాణులమే. వాటికి జీడిపప్పు వస్తుంది, అవి వాటికి, మీకు కాదు, మీ పాయసంలో కాదన్నారు. అంతే. ఒక ఆయన కారులో తీసుకొచ్చి ఫలానా సేటు గారు ఇమ్మన్నారండి బస్తా జీడిపప్పు బాదం పప్పు అని అక్కడ పెట్టేశాడు. ఇవి వాటికి, మీకు కాదు, రోజు వీటికే పెట్టండి అన్నారు. బ్రహ్మజ్ఞాని. ఇది ఎక్కడో ఎప్పుడో అనుకోకండి మీరు. ఇప్పటికీ మహాత్ములు ఉన్నారు, వారి దగ్గర ప్రాణులు తమ వైరాన్ని మర్చిపోతాయి. ఇప్పటికీ రమణ మహర్షి ఆశ్రమంలో మీరు వెళ్ళి చూస్తే, మీరు చాలా మంది చూసే ఉంటారు నేను అనుకోవడం. ఎవరో కొద్ది మంది ఎవరైనా చూడని వాళ్ళు ఉన్నారేమో, కానీ చాలా మంది చూస్తుంటారు. ఉదయం వేళలో మీరు భగవాన్ రమణుల ఆశ్రమానికి వెళితే నెమళ్ళు క్రాంకణం చేస్తూ పురులు విప్పుతుంటాయి. ఆ చెట్ల మీద, పైన, అన్ని చోట్ల. అనేక సందర్భాల్లో పావులు పాకి వెడుతుంటాయి. నెమలి పావుని చెనకదక్కడ ఎప్పుడు ఏమీ చేయదు. రమణ మహర్షి శరీరాన్ని విడిచిపెట్టి దాదాపు 5 దశాబ్దాలు అయిపోతున్నా, 50 ఏళ్ళు అయిపోతున్నా, ఇప్పటికీ రమణ మహర్షి యొక్క ఆశ్రమంలో ఆ ప్రాణుల మధ్య ఉండేటటువంటి స్నేహభావం ఇప్పటికీ అలా ఉంది. భూతముల పట్ల ఆ భావనతో ఉండి అంతటా బ్రహ్మమునే చూడగలిగినటువంటి మహాపురుషుల పట్ల భూతములు కూడా అలాగే ప్రవర్తిస్తాయి. అందుకే ప్లేగ్ వ్యాధి వచ్చి శవాల్ని ఈడ్చుకుపోయి తింటుండేవి తిరువన్నామలలో. ఒకప్పుడు భగవాన్ రమణులు ఒక రాతి మీద కూర్చుని ఉండేవారు. ఇలా కూర్చుని ఉంటే ఆయన ముందే పులులు వచ్చి శవాన్ని ఈడ్చుకుపోయి తిని ఆయన్ని చూసో నమస్కారం చేసి వెళ్ళిపోయేవి. ఆయన కూర్చుంటే త్రాచుపాములు ఆయన పాదాల మించి వెళ్ళిపోయేవి తప్ప పడగ కూడా ఇలా ఎత్తేవి కావు. ఆయన కూడా భూతముల పట్ల అంత దయతో ఉండేవారు, బ్రహ్మమును చూసేవారు.